ఇప్పుడు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచింది మనందరికీ తెలుసు కదా. అయితే తెలంగాణ మొత్తం పెంచలే. ఈ బస్ ఛార్జీలు ఏం చేసిరంటే హైదరాబాద్లో పెంచారు. రూ. 5 10 పెంచారు. నిజానికి ఇది చాలా ఎక్కువ. మామూలుగా గతంలో రూపాయి రూ. 2 పెంచితేనే విపరీతంగా జనం నుంచి వ్యతిరేకత వస్తుండే. ఇప్పుడు ఏకంగా రూ. 5 10 పెంచారు. బస్ పాస్ల మీద కూడా డబ్బులు పెంచారు. అయితే ఇది ఎట్లుందంటే ఒక దిక్కేమో మేము ఫ్రీ బస్ ఇస్తున్నాము అని చెప్తారు. అదెవరికి ఫ్రీ బస్సు? ఓన్లీ మహిళలకు కదా. ఇప్పుడు కుటుంబంలో ఎవరన్నా ఒకరు ఓ ఫంక్షన్కి పోవాలి అంటే ఒక్క మహిళలే పోరు కదా, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పోతారు. భార్య భర్త ఒక పిల్లగాడు పోయిండు అనుకోండి, ఇక్కడ భార్యకేమో ఫ్రీగా వస్తుంది బస్ టికెట్. భార్యకు ఫ్రీగా ఇస్తున్నాము అనే దాంతో భర్తకి ఇచ్చే దాంట్లోనేమో డబల్ ఛార్జీలు వసూలు చేస్తారు. అంటే బస్ ఛార్జీలు పెరిగినాయి కదా. పెరుగుడుతోనే ఏమవుతుంది అంటే ఇప్పుడు భార్యకి ఇచ్చే ఫ్రీ దాంట్లో పైసలు కూడా దీంట్లో వచ్చేస్తాయి. ఇప్పుడు పిల్లగాండ్లు ఉన్నారనుకోండి, వాళ్ళ మామూలుగానే చాలామంది స్కూల్స్కి పోయేటోళ్ళు కాలేజీలకు పోయేటోళ్ళు అందరూ బస్ పాస్లే వాడతారు. హైదరాబాద్లో చాలామంది స్కూళ్ళకి కాలేజీలకు పోయే పిల్లలు బస్ పాస్లు వాడతారు. ఆ బస్ పాస్ల మీద కూడా పెంచిర్రు. అంటే ఒక కుటుంబం నుంచి భార్య భర్త పిల్లగాడు కనుక బస్ ఎక్కితే భార్యకేమో ఫ్రీ బస్ ఇస్తున్నాము అనే పేరు, కానీ ఆమెకి ఇస్తున్న ఫ్రీ బస్సు పైసలు ఎక్కడి నుంచి వసూలు చేస్తుర్రు? మీ భర్త దగ్గర నుంచి, మీ పిల్లగండ్ల దగ్గర నుంచే వసూలు చేస్తుర్రు. అంటే ప్రభుత్వం ఏం పెద్ద ఫ్రీగా ఇచ్చింది లేదు దీంట్లో. మీ కుటుంబం దగ్గర నుంచే మీ వాళ్ళ దగ్గర నుంచి కొట్టి మీకు పెడుతున్నారు. సింపుల్, దీంట్లో ఏం లేదు. ఇప్పుడు ఒకరి దగ్గర నుంచి కొట్టి ఒకరికి పెడతారు అంటారు కదా, గట్లా మీ కుటుంబం వాళ్ళ దగ్గరనే ఎక్స్ట్రా పైసలు వసూలు చేసి మీకు ఫ్రీగా ఇస్తున్నారు. ఇక దీన్ని ఫ్రీగా ఇచ్చినట్టు ఎట్లయితుంది? ఆల్రెడీ డబల్ అవుతున్నాయి. చాలా చోట్ల దూరం పోవాల్సి వస్తే కనుక రూ. 5 10 పెరిగినాయి కదా, వాళ్ళకి వాళ్ళు కట్టే డబ్బులు ఇక్కడ ఈమెకి ఫ్రీగా ఇచ్చే బస్సుతోని సరిపోతాయి అన్నట్టు. అట్లా ఫ్రీ బస్సు పథకం పెట్టింది దీనికోసమా? దీని వెనకాల ఇంత పెద్ద స్కెచ్ ఉందా? మహిళలకి ఫ్రీగా ఇస్తున్నామని చెప్పి మహిళలు ఒక్కరే బోరు కదా, కుటుంబ సభ్యులందరూ పోతే కనుక వాళ్ళకి సంబంధించిన పైసలను వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర నుంచే వసూలు చేసి ఇస్తున్నారు. ఇది ఫ్రీ బస్సు వెనకాల ఉన్నటువంటి అర్థం. ఇన్ని రోజులకి మాకు అర్థమైంది అంటున్నారు తెలంగాణ జనం.